అన్నావంటే ఎదురవనా. సో హాయ్ గాయ్స్, సో ఈరోజు వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి రక్షాబంధన్ స్టేటస్ వీడియోని మీ ఫొటోస్తో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోతే సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, సో ఏ విధంగా ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒకవేళ మీకు డైరెక్ట్ లింక్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు డైరెక్ట్ లింక్ అయితే దొరుకుతుంది. సో ఇప్పటిసరికి మనము కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రో అప్లికేషన్ లింక్ కావాలి అనుకుంటే సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళేసి ఇప్పటిసరికి మీరు మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఫొటోస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఫొటోస్ అన్ని కూడా రావడం జరుగుతాయి. బట్ మనకు వచ్చేసరికి కరెక్ట్గా ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్మెంట్ అవ్వలేదన్నమాట. సో అందుకోసం మీరు వచ్చేసరికి ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి సో ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా 2 ఫింగర్స్ని యూజ్ చేసి సో మీరు కరెక్ట్గా ఫోటోని అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ అనమాట. ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్కి అయితే సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సోన్స్ ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సోన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి సో లైన్ వైప్ అదేవిధంగా లైన్ వాకర్ అని ఈ 2 ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సోన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లైన్ వైప్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి సో ఏదో ఒక ఎఫెక్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లైన్ వాకర్ని సెలెక్ట్ చేసి సో ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే సో ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్కి అయితే సో ఏదో ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో కలర్ ఎఫెక్ట్ వీడియోని అయితే ఇప్పుడు మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం వీడియోని అయితే ట్రిమ్ చేసేసేయండి. సోన్స్ చేసిన తర్వాత ఫస్ట్కి డ్రాగ్ చేయండి. సోన్స్ ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత అదే వీడియోని సెలెక్ట్ చేసి సో బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోని మనం ఇప్పుడు గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో వీడియోని సేవ్ చేసుకున్న తర్వాత ఇక బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో ఫస్ట్ మనం ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ మీరు వచ్చేసరికి ఫ్రేమ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో కొంచెం ఈ విధంగా పెద్దదిగా చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు సో ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ని అయితే క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత సో డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసి సో ఈ విధంగా మీరు కొంచెం రొటేట్ అయితే చేయండి. సో చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో 2 ఫ్రేమ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఆ వీడియో అనేది ఇప్పుడు మీరు ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు చిన్నదిగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత
కరెక్ట్గా ఫ్రేమ్కి అడ్జస్ట్ అయ్యే విధంగా సో ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మీరు చూడొచ్చు కరెక్ట్గా ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్మెంట్ అయింది. సో ఈ విధంగా చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కరెక్ట్గా ఫ్రేమ్లోకి అయితే వీడియో అనేది సెట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి మనము రాకీని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో రాకీని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ప్లే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సో వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనము గిఫ్ట్స్ పిఎన్జీని కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇదే లైన్ సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లైన్ అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు రొటేట్ అండ్ మిర్రరింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ మిర్రరింగ్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ లైన్ వచ్చేసరికి ఈ కార్నర్లో అయితే మనం ఈ విధంగా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి వీడియో అనేది ఏ విధంగా ఉంటుందో. సో వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంకా టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మీరు టెక్స్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ టాప్లో అయితే మనం ఈ విధంగా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడ టాప్లో అయితే ఈ విధంగా ప్లేస్ అయితే చేయండి. సో ఈ లైన్ కూడా సో వీడియో ఎండ్ వరకు ఈ విధంగా మనం ఎక్స్పాండ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సో వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పటిసరికి లేయర్ మీద క్లిక్ చేసి సో ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి ఫైర్ ఫ్లైట్ అని సో ఈ ఓవర్లే ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసి సో ఇక్కడ డ్రాప్ ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు సో ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్స్ కూడా రావడం జరుగుతాయి అన్నమాట. సో ఇక మనకు వీడియో అనేది రెడీ అయింది. సో నేను ఆల్రెడీ మీకు వీడియోలో సాంగ్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అన్నయ్య అన్నావు అంటే ఆ సాంగ్. సో ఆ సాంగ్ మీకు ఇష్టం లేకుంటే సో వీడియోలో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు సౌండ్ అని ఉంటుంది. సౌండ్స్ ఏమైనా క్లిక్ చేసి సో ఆడియోని అయితే ఈ విధంగా మ్యూట్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఆడియో మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన సాంగ్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేకుంటే డిఫాల్ట్గా మనకు సాంగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ సాంగ్ని ఉంచుకోవాలి అనుకుంటే మీరు ఆ సాంగ్ని కూడా ఉంచుకోవచ్చు. సో ఇక మనం వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.